ఇది 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలంటే 2014 పునరావాస చట్టం ప్రకారం తీసుకొచ్చిన సిస్టమ్ 3 times పరిహారంతో పాటుగా ఇది. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే క్రిందటిసారి 50,000 మంది ఉంటే రాష్ట్ర విభజన నాటికి, ఆ తర్వాత 2019 నాటికి వచ్చేటప్పటికి 1,00,000 మంది అయ్యారు. ఇప్పుడు ఇంకో 50,000 మంది అవుతారు. 5 ఏళ్లలో 50,000 మంది అనేది అవుతారు కదా, 18 ఏళ్ళు దాటిపోవడం అనేది. ఇంతకుముందు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతుంటారు కదా, మరి వాళ్ళని ఇంకో కుటుంబం కింద కౌంట్ ఏమంటుంది, వాళ్ళకి పరిహారం అని ఇవ్వాలంటుంది, వాళ్ళకి పునరావాసం ఇవన్నీ చేయాలంటుంది. ఆ లెక్కనైతే ఇప్పుడు 1,00,000 అవుతారు. కానీ ఇలా లేట్ అయ్యే కొద్ది ఊర్లను తరలించడం అనేది కూడా కొంచెం అసాధ్యం అవుతుందేమో. ఖచ్చితంగా ఇప్పటికే అల్లాడుతున్నారు అక్కడ. ఇదేంటంటే ఉండలేక పవను లేక పరిహారం ఇచ్చేస్తే వెళ్ళిపోతారు, పరిహారం తేల్చట్లా. అట్లాగని అక్కడ ఉందామంటేనేమో తిన్నగండా 100 ఏళ్ళ ఆయుష్. అది సమస్య. అక్కడ పునరావాసం విషయంలో కేంద్రం కూడా చొరవ చూపించట్లేదా, వెనక్కి తగ్గుతుందా? కేంద్రమే పెద్ద మైనస్ అవుతుంది. దానికి ఏంటంటే అధికారులు ఏం చెప్తున్నారు, కేంద్రాన్ని మనం దీన్ని మొత్తం అంటే రిహాబిలిటేషన్ ప్యాకేజీ మనకు సంబంధం లేదంటున్నారు. కానీ అప్పుడు ఇచ్చినటువంటి హామీ మొత్తం 100% మనం పెట్టుకుంటామని వెంకయ్యనాయుడు ఇచ్చినటువంటి, అదే వెంకయ్యనాయుడు నితిన్ గడ్కరీ కల్పించి. కాబట్టి ఒకసారి ఆ మాట అన్నాకే వెనక్కి తగ్గడానికి వీల్లేదు కదా, ఇవ్వాలి. కాబట్టి అప్పుడు 3,000 కోట్లు అయింది, తర్వాత 33,000 కోట్లు అయింది. దానికి సంబంధించినటువంటి నష్టంది ఇంకెవడు మాట్లాడేది ఏం లేదు. ఇక 9,000 అవ్వాల్సిన 33,000 ఎట్లా అయిందంటే, దాంట్లో నిర్వాసితులు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అటు వెళ్ళారు అన్నటువంటి అప్పుడు చెప్పింది. ఇక నాడు జగన్ దర్యాప్తు ఏం చేయించలేదు, కేంద్రం అప్పుడు అడిగింది అదే, అందుకే పూర్తిగా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇంకెందుకు దర్యాప్తు చేస్తారు, ఆయన ఇచ్చినటువంటి లెక్క అయితే. ఇప్పుడు ఇంకో 4 యాడ్ అవుతారు, ఇప్పుడు ఆపే పరిస్థితి కూడా ఉండదు. కొంతమంది తినేటటువంటిది ఉంటుంది అందులో, ఇది దొంగ నిర్వాసితులను. కానీ ఇక ఆ సమస్యకి పరిష్కారం ఏం లేదు. ముందు వీళ్ళు ఎంత లెక్కిస్తే అంతమందికి ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడు మరొక సమస్య కూడా, కూటమిలో లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ ఓకే ఇది కేంద్రం తేల్చాలి, కేంద్రం ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు అదే అన్నారు, అక్కడి నుంచి నిధులు రావట్లేదు. అలా చేతులు ఎత్తేయచ్చు. కానీ ఇక్కడ శ్వేతపత్రం విడుదల చేసేసి ఈయన కూటమిలో ఉన్నారు కాబట్టి ఎటు తేల్చుకోలేక ఒక మీమాంసలో వదిలేస్తున్నారు. బాగా క్లియర్ గా ఫాలో అప్ నడుస్తుంది.